జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఈ శ్రావణ సోమవారం రోజు ఈ శివయ్య కథను, అరుణాచల కథను వింటారో తప్పకుండా వారి జీవితంలో మంచి అద్భుతాలు అనేవి శివయ్య కృప వల్ల జరుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రము లేనే లేదండి. ఇక అరుణాచల ఆలయంలో యథార్థ కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధిలోని హుండీపై పడింది. ఆ పిల్లలిద్దరూ హుండీలోని పైసల్ని ఎవరూ లేనప్పుడు సన్నని రేగుతో లాగి తీయటం ప్రారంభించారు. అందులో ఒకడు, ఒరేయ్, ఎవరన్నా చూస్తున్నారేమో చూడరా అన్నాడు ఇంకొకడితో. రెండోవాడు చుట్టూ చూసి, అరుణాచలుడు ఇంతేసి గుడ్లు వేసుకొని చూస్తున్నాడురా అన్నాడు. ఇద్దరు అరుణాచలునికి ఎదురుగా నిలబడి, మా దొంగతనం బయటపడకుండా చూసే బాధ్యత నీదే, అందుకు పటికి బెల్లంలో 3వ వంతు నీకు ఇస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాము, ఇది మన ఒడంబడిక అంటే అగ్రిమెంట్ అని అన్నారు. ఇలా ప్రతిరోజు పటికి బెల్లం అరుణాచలునికి పెడుతూ ఉన్నారు. ఆశ్చర్యంగా శివుని ముందు పెడుతున్న పటికి బెల్లము మాయమైపోతూ ఉంది. ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు. వీళ్ళిద్దరూ 8 ఏళ్ళు పసికాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరే పిల్లలు, మీరిద్దరూ అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి అని ఇదేమి శిక్ష అన్నాడు. పిల్లలిద్దరూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ఆలయ పూజారి అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు అనేవి చూస్తూ ఉన్నారు వినోదంగా. ఇంతలో పూజారి అధికారి ఒక్కసారిగా తుళ్ళిపడ్డారు. పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి చూశారు. ఆ ఇద్దరి పిల్లలతో పాటు 3వ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూశారు. 3వ పిల్లవాడు మెరిసిపోతూ ఉన్నాడు, మళ్ళీ మాయమవుతూ ఉన్నాడు మాటిమాటికి. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి 3వ పిల్లవాడిని గట్టిగా వాటేసుకొని ఉన్నాడు. అద్భుతం! 3వ పిల్లవాడు కాంతిరేఖగా మారి గర్భాలయంలోకి వెళ్ళి మాయమైపోయాడు. అరుణాచలేశ్వరుడు దొంగ పటికి బెల్లము 3వ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడన్నమాట. ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ అసలు ఏం జరిగింది అని అడిగాడు. పిల్లలు అరుణాచలేశ్వరుని వాటా గురించి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు. సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా వారితో వాటా పంచుకున్నందుకు శిక్ష అనుభవించాడు అన్నమాట. ఆలయంలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యము అనేది ఏమి కావాలి? నిష్కల్మష ప్రేమకు, నిర్మల భక్తికి అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ కూడా బందీయే. అరుణాచలుడు కాంతి రూపంలో ఉంటాడని, అది అగ్నిలింగమని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొండపైన అరుణాచలుడు కాంతి రూపంలో, కాంతి స్తంభం అంటే బీమ్ ఆఫ్ లైట్ రూపంలో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేవి అనేకమండి. కాబట్టి అరుణాచలము తప్పకుండా దర్శించండి. ఆ అరుణాచల శివుణ్ణి ఎవరైతే దర్శించుకుంటారో అప్పటి వరకు ఉన్న వాళ్ళ జీవితం ఒకెత్తైతే, ఆ తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేవి సంభవించి వారు ఏవైతే ఆశిస్తూ ఉంటారో, ఏవైతే కోరుకుంటూ ఉంటారో తప్పకుండా ఆ అరుణాచలేశ్వరుని యొక్క కృపా కటాక్షాలకు మీరందరూ కూడా ప్రసన్నులై తప్పకుండా మీరు కోరుకుందంతా కూడా మీకు తప్పకుండా ఆయన కృపతో మీకు లభ్యమవుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.